హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్ లైక్ గైస్ ఇప్పుడైతే చేపల వేలంపాట అయితే వచ్చాను. బట్ నేను రావడమే 8:20కి వచ్చాను. చేపల వేలంపాట కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఈవిడైతే 2 పండుగప్పలు అయితే తీసుకున్నారండి. పాటలో చాలా పెద్దగా ఉన్నాయి, రెండు చూసారు కదా. మేబీ మీకు కొంచెం సైజు చిన్నగా కనపడచ్చు, బట్ నేనైతే రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన పెద్దగా ఉన్నాయి చేపలు. ఒక్కొక్కటి దగ్గర వచ్చి 9 నుంచి 10 కేజీలు కూడా ఉండొచ్చు. చేప బాగా వెయిట్ గా ఉన్నాయి, నేను చూసాను ఆల్రెడీ. బట్ ఏంటంటే ప్రజెంట్ మిడిల్ లో ఉన్న చేప, పెద్ద చేప వచ్చి 5,000కి అయితే వెళ్ళింది. దాని పక్కదే 4,400కి అయితే వెళ్ళిందంట. ప్రైస్ అయితే కనుక్కున్నా. ఇంకొకటి అయితే మాధురి సైజ్ ఉంది కదా, అది వచ్చి ఎగ్జాక్ట్ గా 2,300కి అయితే వెళ్ళింది. సో ఈవిడైతే బకెట్ నుంచి తీసి కవర్లో వేస్తున్నారు కదా, వీటిని అయితే ఏట్లు అంటారండి. గోదావరి కాలువల్లో ఉంటాయి కదా, సో వాటి పైన అయితే ఉంటాయి, కన్నాల్లో కూడా ఉంటాయి. సో ఆ వేట్లు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇవి వచ్చి ఆ బకెట్ లో ఉన్నవి అయితే కనుక 2,500కి అయితే తీసుకున్నారు ఒకరు. నార్మల్ గా మనకి ఒక చేప తీసుకోవాలనుకుంటే కనుక, మన పాటలో ఒక చేప నచ్చిందా, చేప మనం తీసుకోవాలనుకుంటే ఒక 1000 రూపాయలు వెళ్ళిందంటే దాని మీద 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మనం తీసుకోవాలి. సో ఈ విధంగా చేపల వేలంపాట అయితే జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఏంటంటే, మీకు చాలా వీడియోలో చెప్పాను, ఒక చేప మన కళ్ళ ముందు లైవ్ ఫ్రెష్ ఉందంటే కనుక వెంటనే తీసుకోవచ్చు మనం. అది అక్కడ చేపల వేలం, అది ఐ మీన్ మార్కెట్ వరకు వెళ్ళవసరం లేదు. ఇక్కడికి వచ్చి మాకు ఈ చేప కావాలంటే కనుక వాళ్ళ పక్కన నిలబడితే కనుక ఆ రేటుకి వస్తే కనుక మనం ఆ చేప అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు వెళ్ళిందంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 1100 ఇచ్చి చేప అయితే అక్కడ తీసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ బకెట్ లో ఉన్న ఏట్లు ఓవరాల్ గా 2,500కి అయితే వెళ్ళి, ఒక్కొక్క ఏటు వచ్చి మనకి ఇక్కడ 10 రూపాయలు చొప్పున అయితే పడుతుందంట. ఆ దగ్గరికి 250 నుంచి 260 ఏట్ల వరకు ఉండొచ్చు అని చెప్పారు ఆవిడ. సో 2,500కి వెళ్ళింది కాబట్టి వాళ్ళు 100 రూపీస్ 2,600 ఇచ్చి మొత్తం ఆ ఏట్లన్నీ తీసుకున్నారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, 2 పండు కప్పులు, ఒక ఎర్ర సెంగదం, టైగర్ ఫ్రాన్స్, కుయింగ్లాలు కూడా ఉన్నాయి ఇక్కడ. టైగర్ ఫ్రాన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. టైగర్ ఫ్రాన్స్ గురించి చెప్పవసరం లేదు, మీకు చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి వైట్ ఫ్రాన్స్ తో కంపేర్ చేసుకుంటే. మనకి వైట్ ఫ్రాన్స్ వచ్చి నార్మల్ రైలు, గోదావరి రైలు వచ్చి కేజీ మనకి 400 500 ఉంటే, టైగర్ ఫ్రాన్స్ అయితే దాని మీద ఒక 300 400 అన్న ఎక్స్ట్రా ఉంటాయి. అంత కాస్ట్ ఉంటాయి టైగర్ ఫ్రాన్స్. సో బట్ దీని ప్రైజెస్ అయితే నేను అయితే కనుక్కోలేదు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా చేపల వేలంపాట అయితే ఎలా జరుగుతుందో. సో రౌండ్ సర్కిల్ అయితే ఉంటుంది, లేడీస్ అందరూ ఉంటారు, సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చేపలను అయితే పాడతారు. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇందాక చూపించిన ఏట్లే క్లీన్ చేసి వాళ్ళకైతే ఇచ్చారు కదా. సో ఇది ఈ ఏట్లు అయితే కనుక 2,600 వరకు ఉంటాయని చెప్పారు ఈయన. సో ఈ విధంగా అయితే కనుక చేపల వేలంపాట అయితే జరుగుతుంది. మేమైతే ఫిషింగ్ అయితే వెళ్ళాం. ఆ ఫిషింగ్ లో మాకు కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఆ టైంలో అయితే నేను రికార్డ్ చేయలేకపోయా. బట్ ఇప్పుడైతే మీకు ఆ చేపల్ని మేము పిస్కోలో పెట్టామన్నాం కదా. సో ఈ చేపలను అయితే మీరు చూడొచ్చు. ఆ వాటర్ ఏంటి ఆ విధంగా ఉంది అనుకోవచ్చు మీరు. ఏంటంటే పడవ అనేది దగ్గరకు ఉంది కాబట్టి ఆ ఇసుక్కి ఆ వాటర్ అనేది కొంచెం అయితే మనకి మురికి వాటర్ కింద అయ్యింది. గోదావరి నీరు కదా, ఇంకా ఉప్పని నీరు అయితే అవ్వలేదు, అంత చప్పని నీరు కాబట్టి వాటర్ అనేది ఇంకా ఫుల్ గా చేంజ్ అవ్వలేదు కలరు. సో అందువల్ల మీకు అయితే అలా ఉంది. సో దీంట్లో అయితే చేపల్ని మేము బ్రతికించాం. ఎందుకంటే మనకి చేపల వేలంపాట ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైం వరకు మనం చేపలను బ్రతికించాలి. సో అందువల్లే మాకంటూ ఒక పిస్కోల్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ పిస్కోల్ అయితే చేపలు బ్రతికించాం. ఓవరాల్ గా దీంట్లో అయితే 3 చేపలు ఉన్నాయి. అవి కూడా పెద్ద సైజు చేపలే. చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి. అందులోను ప్రజెంట్ చేప రేట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఎందుకనేది అందరికీ తెలుసు, కార్తీక మాసాలు జరగడం వల్ల ఎవరు ఎక్కువ నాన్ వెజ్ తినరు కదా, అందువల్లే. బట్ అయినా సరే చేపలు మనం ఎక్కువ రోజులు ఉంచలేం కాబట్టి, సో దాని టైం వచ్చినట్టు మేము అయితే చేపల వేలంపాటలో పెట్టేస్తాం. ఈ సోమవారంతో కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత నుంచి మేబీ చేపల రేట్లు అయితే పెరగచ్చు. ప్రజెంట్ అయితే కనుక నార్మల్ గా కార్తీక మాసం కాకపోతే చేపల రేట్లు అయితే బాగానే ఉన్నాయి. కేజీ వచ్చి పండుగప్ప ఒకటి 600 వరకు పడుతుంది. చాలా మంది లైవ్ లో అయితే అడిగారు కేజీ ఎంత ఉంటుంది పండుగప్ప, అందులోను మీ ఏరియాలో మంచి చేప ఏదైనా కూడా అడుగుతున్నారు. మా ఏరియాలో అయితే కనుక పండుగప్ప అనేది బాగా ఫేమస్ అండి. నార్మల్ గా నాకు తెలిసిన చేపల్లో కల్లా మాగ చేప అంటారు, ఇండియన్ సాల్మన్ ఫిష్ అంటారు కదా, అదైతే చాలా చాలా బెస్ట్. మంచి టేస్ట్ అయితే ఉంటుంది, చేప కరిగిపోతుంది ఇంకా ముక్క అంతలా ఉంటది. సో మా ఓడైతే పట్టుకున్నారు చూసారు కదా, ఈ చేప అయితే దగ్గర 10 కేజీ 9 కేజీ వరకు ఉండొచ్చు. చేప చాలా పెద్దగా ఉంది. మీరే చూడండి, కేజీ వచ్చి 600 చొప్పున అయితే పడుతుంది. బట్ ప్రజెంట్ అయితే మనకి కార్తీక మాసం వల్ల రేట్ అయితే తక్కువ. ఇప్పుడు మీకు అయితే కనుక మేము డైరెక్ట్ గోదావరికి అయితే వెళ్ళాం కదా, ఆ గోదావరిలో పండిన చేపలు అయితే చూపిస్తాను. సో ఇవి పండుగప్పలు, ఒక్కొక్కటి 2 నుంచి 3 కేజీ వరకు ఉండొచ్చు చేప. సో ఏంటంటే కమ్మి కొంచెం లోపలికి, అంటే కమ్మి అంటే హుక్ అంటాం కదా, చేతి గాలం జాన్ తడికి వాడతారు కదా కమ్ములు. సో ఆ కమ్ములు లోపల వరకు మింగడం వల్ల సో పొట్టలు అయితే ఆల్రెడీ తేలేసేసేవి ఇవి. సో ఇవైతే మాకు సాయంత్రం 5 ఆ టైం వరకు పడ్డాయి చేపలు. సో మనం అయితే మన చేపల వేలం పట్ట టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:20కి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేమో మాకు 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం, సో అప్పటి వరకు మనకు పడిన చేపలన్నీ లైవ్ గా కొంచెం బ్రతికుంటేనే మనకు వాల్యూ అనేది ఉంటుంది చేపలది. సో అందువల్ల అయితే మేము పిస్కోల్లో వేసి అయితే చేపలు బతికిస్తాం. సో ఇదైతే మాగండి ఇండియన్ సాల్మన్ ఫిష్ అన్నాను కదా, అది బట్ చిన్నది ఇది.
ఇది కూడా చిన్నదైనా సరే బాగా ఎక్స్‌పెన్సివ్ చేప అనేది. బాగా రేటు చేప. దగ్గరికి 2, 3 కేజీల చేప 1800 కూడా ఉంటది. 2 కేజీల చేప 1800 కూడా ఉంటది. 2000 కూడా ఉంటది. అంత ఎక్స్‌పెన్సివ్ చేప అనేది చాలా బావుంటది. పండుగ అప్పగానే టేస్ట్ ఉంటది. నా మాట అయితే ఇది. ఎందుకంటే నేనైతే బాగా ఎక్స్‌పీరియన్స్ నేనైతే తిన్నాను ఈ చేప. సో చూస్తున్నారు గైస్ మాకు చేపలైతే బానే పడ్డాయి. బట్ చేపల వేలంపాటలో పెట్టినవైతే తీసుకెళ్తాం ఇప్పుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్ గైస్.